నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడ 10వ రోజుకు చేరుకుంది. ఇంకా ఆ ఉత్కంఠ, ఆ మిస్టరీ వీడడం లేదు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా, ఎన్ని వ్యవస్థలు అక్కడ ఇంక్లూడ్ అయి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నా పాప ఆచూకీ కాదు కదా, కనీసం ఆనవాళ్ళు కూడా దొరకనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 10వ రోజు ఈ రోజు కూడా అక్కడ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడ పాప ఆచూకీ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రస్తుతం అక్కడ ఎన్ని బృందాలు పనిచేస్తున్నాయి, ఏం జరుగుతుంది అక్కడ అనేటువంటి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే, పాప ఆచూకీ కనిపెట్టడం కోసము ఈరోజు కూడా అక్కడ స్పెషల్ బృందాలు ఎన్డీఆర్ఎఫ్ కానీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ కానీ, అదేవిధంగా థర్మల్ స్క్రీన్స్ తోటి, థర్మల్ డ్రోన్స్ తోటి ప్రత్యేకమైనటువంటి గాలింపు చర్యలను మళ్ళీ కొనసాగిస్తున్నారు. అక్కడ ఎక్కడైతే ఈ తోట ఉందో, ఈ యొక్క పామాయిల్ తోట పరిసర ప్రాంతాలనే కాకుండా ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొండ ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ కొండ ప్రాంతాలన్నింటిని కూడా ఇప్పుడు జల్లెడబట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నిన్న సాయంత్రము ఎస్పీ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వారు క్లియర్గా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇక్కడ పాపను ఏదైనా వన్యమృగం లాంటిది లాక్కొని వెళ్ళి ఉంటుందేమో, ఆ కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం. అంటే అదే కన్ఫర్మ్ కాదు, ఇన్ కేసు ఒకవేళ కిడ్నాప్ కూడా చేసి ఉండొచ్చు, ఆ యాంగిల్ కూడా దర్యాప్తు చేస్తున్నాం. అండ్ ఒకవేళ ఇక్కడే కనుక తప్పిపోయినట్టయితే, మిస్ అయినట్టయితే, ఇదే ప్రాంతంలో కనుక అటవీ ప్రాంతంలో ఎక్కడైనా ఉంది అనుకుని భావించినట్లయితే, ఎక్కడైనా పడిపోతే, కొండ ప్రాంతాలు ఎక్కడైనా జారి పడిపోతే, ఆ యొక్క చిన్న చిన్న లోయలు కానీ, ఆ గుంటలలో కానీ పడిపోతే, లేదంటే ఏదైనా వన్యప్రాణి కానీ లాక్కొని ఇంకా దూరం కనుక వెళ్ళిపోతే ఆ ప్రాంతాల్లో దొరికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తును కొనసాగిస్తున్నాము, ఆ రకంగా కూడా బృందాలను పంపిస్తున్నామంటూ కూడా నిన్న ఎస్పీ చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు 10వ రోజు కొండ ప్రాంతాలు చాలా దూరంలో ఉన్నటువంటి ఈ అయితే పామాయిల్ తోట ఏదైతే ఉందో దానికి దూరంగా ఉన్నటువంటి కొండ ప్రాంతాల అవతల కూడా సుమారుగా 1 కిలోమీటర్ అవతల వరకు కూడా పూర్తి స్థాయిలో థర్మల్ డ్రోన్ కెమెరాలతోటి ఇప్పుడు నిఘా పెడుతున్నారు. ఎందుకంటే ఈ కెమెరాలు అనేది డ్రోన్ కెమెరాలతో కూడా చూసారు ఇప్పటి వరకు. ఈ థర్మల్ డ్రోన్ కెమెరాలను ఉపయోగించడం వల్ల అక్కడ ఏదైనా ఆనవాళ్ళు ఉంటే ఇది ఒక డైరెక్ట్ ఇండికేట్ చేస్తుంది, ఈ యొక్క కెమెరా ట్రేస్ చేస్తుంది ఆ లొకేషన్ని, ఆ ప్రాంతంలో ఏదైనా అనుమానితమైనటువంటి వస్తువులు లేకుంటే అక్కడ పాప ఉన్నట్లయినా కూడా వెంటనే సిగ్నల్స్ పంపిస్తుంది, అక్కడికి బృందాలు వెళ్ళి గాలించేటువంటి పరిణామం కూడా కొనసాగుతుంది. అండ్ ఈరోజు 10వ రోజు గాలింపుల్లో ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, పాప ఆచూకీ సంబంధించి, పాపకు సంబంధించి అనేక అనుమానాలు కూడా మొదటి రోజు నుంచి పోలిస్తే నిన్న పాప బంధువులు మాట్లాడినటువంటి విషయంలో క్లియర్గా కాన్ఫిడెన్స్గా మాట్లాడినటువంటి అంశాలు కనిపించాయి. ఏంటంటే తమ పాపను ఖచ్చితంగా ఎవరు కిడ్నాప్ చేసే ఉంటారు, 50 కిలోమీటర్ల అవతల పాప ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఈ కోణంలో కూడా దర్యాప్తు చేయాలి, ఖచ్చితంగా పాపను ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారనేటువంటి విషయాన్ని చాలా బలంగా నిన్న పాప బంధువులు చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా ఈ డైరెక్షన్లో కూడా ఈరోజు కంప్లీట్గా ఇప్పటికక్కడ మొబైల్ టవర్స్ నుంచి చుట్టుపక్కల అన్ని గ్రామాలలో కూడా ఫోన్లు 4000కు పైగా ఫోన్ కాల్స్లో తప్పిపోయిన రోజు మాట్లాడినటువంటి దాంట్లో కీలకమైనటువంటి అంశాలని గుర్తించి వారిని కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి కిడ్నాప్ అనేటువంటి అంశంలో కూడా ఇప్పుడు దూర ప్రాంతాల్లో ఈ యొక్క మిస్ అయినటువంటి పామాయిల్ తోట నుంచి పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఉన్న కెమెరాలు కానీ, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంకా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కెమెరాలను కూడా ఈరోజు విశ్లేషించేటువంటి పనిలో పడ్డారు పోలీసులు. ఎక్కడైనా ఆచూకీ కనిపిస్తుంది, ఆ కెమెరాలో ఏదో ఒక చోట పాప యొక్క కదలికలు కనుక కనిపించినట్లయితే ఒక కంక్లూజన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కేసుకు సంబంధించి అనేది కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈరోజు చాలా కీలకంగా మారుతుంది. ఇప్పటికి 10 రోజులు అవుతుంది. అసలు పాప ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఆరోగ్యంగా ఉందా లేదా, తనేమైనా తింటుందా, కిడ్నాప్ చేశారా, ఇక్కడెక్కడ పడిపోతే పరిస్థితి ఏంటి, ఇలా రకరకాల ప్రశ్నలతోటి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈ పాప ఎక్కడికి వెళ్ళింది, ఆ పాప తిరిగి రావాలి అనేటువంటి ఆందోళన అయితే, రావాలి తొందరగా, ఇన్ని రోజులు మిస్ అయింది అనేటువంటి ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆ తల్లిదండ్రులకు 10 రోజుల నుంచి కంటి మీద నిద్ర లేకుండా ఉంది, ఆ పాప లేదు అనేటువంటి విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా తిరిగి వస్తుందంటూ కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఏదో ఒక పాజిటివ్ న్యూస్ వారికి అందకపోతుంది అనేటువంటి హోప్తోనే వారు ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించారు. కాబట్టి నిత్యం అక్కడ జరుగుతున్నటువంటి గాలింపు చర్యలకు సంబంధించి కానీ, అక్కడ కొనసాగుతున్నటువంటి ఆపరేషన్కి సంబంధించి కానీ వివరాలు తెలుసుకుంటూ అన్ని బృందాలు అనుకుంటున్నారు, అటవీ శాఖ, అదేవిధంగా పోలీస్ శాఖ, ప్రత్యేకమైనటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, నైట్ వాచర్స్, ఇలా ఎన్ని అవసరమైనటువంటి బృందాలు ఉన్నాయో అన్ని బృందాలు అక్కడ గాలింపు చర్యలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు
ఇంకా కొనసాగుతుంది అక్కడ. పామాయిల్ తోటలే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా ఆచూకీని కనిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ రోజైనా ఏమైనా శుభవార్త వినేటువంటి అవకాశం ఉంటుందా, లేదా ఇంకా ఈ మిస్టరీ కొనసాగుతూనే ఉంటుందా, ఏం జరుగుతుందనేది ఇంకా ఆ అంతుచిక్కని ప్రశ్నగానే మారింది. ఏదేమైనా 10 రోజులు కావస్తున్నా కూడా కనీసం ఇంత టెక్నాలజీ ఉండి, ఇన్ని వ్యవస్థలు ఉండి, ఇంత గాలింపు చర్యలు కొనసాగిస్తున్నా కూడా పాప ఆచూకీ లభించకపోవడం అనేది అనేక ప్రశ్నలకు తలెత్తించేటువంటి విధంగా మారింది. ఎవరు ఈ ఘాతకానికి పాల్పడ్డారు, ఏమైంది పాపకి, ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే ఇంత 10 రోజుల నుంచి వ్యవస్థలన్నిటి కూడా దొరకకుండా కిడ్నాప్ చేసేటువంటి అంత హైలీ కిడ్నాపర్స్ ఎవరున్నారు, అంత ప్రత్యేకంగా నిపుణులైనటువంటి కిడ్నాపర్లు ఎవరున్నారు, దీనిపైన కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి 10వ రోజు కూడా ప్రస్తుతం అక్కడ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ యొక్క బృందాలతో పాటుగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా అక్కడికి వచ్చి పాపను వెతకడం కోసం ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి. పాప తప్పిపోయినటువంటి నెక్స్ట్ డేనే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 200 మంది గ్రామస్తులు అక్కడికి వచ్చి వెతికారంట. వారికి కూడా అయ్యో పాపం తల్లిదండ్రుల నుంచి పాప వెళ్ళిపోయి ఇన్ని రోజులు అవుతుంది, వారికి పాప దొరికేలాగా చేయాలి, ఇక్కడెక్కడన్నా ఉంటే మనం కూడా సహాయం చేద్దామని స్వచ్ఛందంగా అక్కడికి వచ్చి వెతుకుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా కూడా 10వ రోజు ప్రత్యేక బృందాలు అక్కడ గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి. థర్మల్ డ్రోన్లతోటి ఇంకా ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కొండ ప్రాంతాలలో ఎక్కడైనా పాప ఆచూకీ ఏమన్నా దొరుకుతుందా అనేది వేచి చూడాలి.